సీఎం డౌన్ అనుకుంటా గోషామావల్ల కొందరు మహిళలు సడకు మీద సకల ముక్కలం పెట్టుకొని సమరం చేస్తున్నారు. రోడ్డు మీద కూసుండి గోస చెప్పుకోవాల్సినంత గోస ఆడోళ్ళకి ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి డౌన్ అనుకుంటా నినాదాలు ఎందుకు ఎత్తుకుంటారు అంటారా? ఆడికే పోయి అన్ని ముచ్చట అరుచుకుందాం పరి. అగో చూసిరా, వాళ్ళట్లా కూసోగానే రక్షక భటులు రంగంలోకి దిగిర్రు. మా ఇల్లు పోతున్నాయి, మాకు బాధ ఉండదా అంటే వీళ్ళ ఇళ్ళను కూడా హైడ్రా ఆఫీసర్లు జేసీబీలు పెట్టి వాళ్ళ కళ్ళ ముంగట్నే కూలగొట్టిర్రా అంటే కాదు వీళ్ళంతా ఉస్మానియా ఆసుపత్రి బంగ్లాలు కడుతుంటే ఇల్లు కోల్పోతున్న బాధితులు అంట. మా గోషమాన్ల గోసలు చెప్పుకుంటుంటే పోలీసులు వచ్చి ఇట్లా ధర్నా చేసుకునే తావు కాదని ఆడికెళ్ళి పంపే ప్రయత్నం చేస్తుంటే ఆడోళ్ళంతా ఆవేదన చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఇట్లా సడాకు మీద లొల్లి చేస్తుంటే రేవంతాలు సారు ఉస్మానియా దవాఖాన కట్టెకాడికి పోయి ముగ్గు పోసి ముహూర్తం సాగి పునాది తీసి వచ్చిండు. ఉస్మానియా దవాఖాన మా ఇళ్ళను ఆగం చేసి కట్టొద్దు, ఉస్మానియా వద్దు, మా ఇల్లు మాకు ముద్దని లొల్లి చేస్తుంటే దొరికిన వాళ్ళని దొరికినట్టు గొర్రెలను కదా గుంజుకపోయినట్టు పోలీసులు వాళ్ళను పోలీస్ స్టేషన్ గుంజుకపోయిర్రు. ముఖ్యమంత్రి రేవంతాలు సారు ఏది ముంగటేసుకున్నా పెండల రాయేసినట్టే అవుతుంది. మార్పు అన్నారు. రేవంతాలు సారు మామూలు మార్పు తీసుకురాలేదు కదా. రాష్ట్రమంతా అన్నదాతల కాంచి ఉస్మానియా కొత్త దవాఖాన బాధితుల దాకా అందరూ సడాకులు ఎక్కి ధర్నాలు, రాస్తరోకోలు, నిరసనలు చేసేంత మార్పు తీసుకొచ్చిండ్రు అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు.